డీజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒంగోలు సంతపేట సాయిబాబా మందిరంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు సతీమణి డీజేఆర్ ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ నాగ సత్యలత ప్రారంభించారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, నాగ సత్యలత దంపతులు కుమార్తెలు అనీషాలక్ష్మి, తనుజాలక్ష్మి సందర్శించారు. జనార్దన్ రావు, నాగ సత్యలతలు కంటి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఉచిత వైద్య శిబిరానికి హాజరైన వారికి డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్ వైద్యులు సాయి యశ్వంత్, లక్ష్మీ శిరీష కంటి పరీక్షలు చేసి అవసరమైన వారికి డీజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచితంగా కళ్ళజోళ్లు అందజేశారు. డీజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి 3 నెలలకు ఒకసారి ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే దామచర్ల తెలిపారు. సాయిబాబా మందిర అధ్యక్షుడు అలహరి చెంచలరావు, వ్యాపారవేత్త సిద్ధ హనుమంతరావు, నగర అధ్యక్షుడు బండారు మదన్, కార్పొరేటర్ చింతపల్లి గోపి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డైలీ మీరు చెకప్ చేయాల్సిన సో మీరు షుగర్ ట్రీట్మెంట్ కాబట్టి అది 6 months వస్తే హాస్పిటల్ చెకప్ ఈ డీజేఆర్ ట్రస్ట్ అన్నటువంటి రావడం జరిగింది. అయివం తీసుకోతాను. సిద్ధ హనుమంతరావు గారు ఇవ్వండి సార్. ఇప్పుడు అకాలం అయింది కాబట్టి మీ అందరికీ సంతపేట సాయిబాబా మందిరం తరఫున అంతే మా అద్దాలు తీసుకున్నటువంటి వాళ్ళు కూర్చోండి. ఈ అందరికీ ఓపిక ఈ ఓపీ నటి గారు డాక్టర్ గారు వారిని సత్కరిస్తూ ఉంటారు. సేవ అన్నటువంటి విషయాన్ని తూచా తప్పకుండా అధ్యక్షుడు ఆదినారాయణ గారు కూడా ఎమ్మెల్యే గారు సత్కారం చేస్తున్నారు. ఆందోళన జరుగుతుంది. చక్కటి కార్యక్రమం. ఎందుకంటే చిన్న ఏపీ హెడ్ జయశేఖర్ ఆ పోస్టర్ ఆవిష్కరణ చేస్తూ ఉంటారు కదా. అలాగే ఆపరేషన్ చేసి చక్కటి ఆరోగ్యంగా ఉండాలని వారి సంకల్పానికి తోపుడు బండ్లు వెయిట్ చేయొచ్చా లేదని డాక్టర్ అగర్వాల్ ఐ గ్రూప్ నిజంగా వాళ్ళకి కార్పొరేట్ స్టైల్లో మన ఒంగోలులో పెట్ట మనకు అందరికీ ఎంతో ఆనందం. ఈ కార్యక్రమం ఇలానే కొనసాగుతుంది. 200 అనుకున్న వాళ్ళు 500 దాటి వచ్చారు. నిజంగా ఈ మంచి సేవా కార్యక్రమం చేపట్టినందుకు డీజేఆర్ ట్రస్ట్ తరఫున జనార్దన్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మేము కొత్తగా పెట్టినా కానీ సార్ దగ్గరికి మా హాస్పిటల్ తరఫు నుంచి వెళ్ళంగానే జనార్దన్ గారు ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు. సార్ మేము రెడీగా ఉన్నాము, మీరు ఎప్పుడు పెడతారు? ఆయన నుంచి ఒకటే మాట, నా నియోజకవర్గ ప్రజలకు చాలా అవసరమైతే ఉంది,
కన్నుదే కాదు మిగతా ఆరోగ్యంది కూడా అవసరమైతే ఉంది. ప్రస్తుతానికి ఫస్ట్ ఐ చెకప్ అయితే చేసేద్దాము. చాలామంది రైతులు ఉన్నారు, వాళ్ళకి శుక్లాలు ఉన్నాయి, వాళ్ళకి చాలామందికి సరిగ్గా తెలియట్లేదు, ఐ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి అనేసి ఆయన రియలైజ్ అయిపోయి ఒక్క క్షణం కూడా ఆయన ఆలోచించలేదు. మేడం అయితే మేము రేపైనా రెడీ అనేసి మేడం అయితే కమిట్ అయిపోయారు. వాళ్ళు సెకండ్ థాట్ అనేది లేదు, సెకండ్ నిమిషం కూడా ఆలోచించలేదు. మేము రెడీగా ఉన్నామన్నారు, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ పెట్టేసేయండి అంటే వెంటనే సార్ గారు కూడా సండే మనం పెట్టేద్దాం సార్, సాయిబాబా గుడి రెడీగా ఉందన్నారు. హనుమంతరావు గారు కూడా వెంటనే మాకు సపోర్ట్ చేశారు. మీకు ఎక్కడ ఏం ప్రాబ్లం రాదండి, మనీ గురించి కాదు, సో పీపుల్ సర్వీస్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ అస్, వాళ్ళు బాగుంటే చాలు అనేసి మొత్తం యూనిట్ అందరూ మాకు చాలా కోఆపరేట్ చేశారు. ఎవరు కూడా నిదానంగా చేసుకోండి. మీకు మధ్యాహ్నం కూడా అల్పాహారం ఏర్పాటు చేశాం, ఏమి ఇబ్బంది లేదు, అన్ని విధాలుగా సహకరించారు మన దామచర్ల జనార్దన్ గారు, మన ఎమ్మెల్యే గారు. నాగ సత్యలత గారు కూడా ఈ డీజేఆర్ ట్రస్ట్కి చైర్మన్గా ఉండి ఈ మంచి కార్యక్రమాలు మనం చేయాలి, మన కుటుంబం తరపున చేయాలని దామచర్ల జనార్దన్ గారిని నిరంతరం ప్రోత్సహిస్తూ ఈ కార్యక్రమాలు చేయిస్తున్నారు. మాట్లాడినాము. ఈ డీజేఆర్ ట్రస్ట్ని ఇంత స్థాయికి తీసుకొచ్చినటువంటి ఇద్దరు పిల్లలు, వాళ్ళు ఆ ఒక్క మాటని మన గురించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మన ఈ రీసెంట్గా మన డాక్టర్ గారు, అదేవిధంగా మన చంచలరావు గారు వచ్చి మన డాక్టర్ అగర్వాల్స్ హాస్పిటల్, ఐ హాస్పిటల్ తరఫున ఫ్రీ మెడికల్ క్యాంప్ పెడదాం ఒంగోలులో, అది మన టెంపుల్లో పెడదాం, ప్లేస్ ఉంది కదా అని చెప్పేసి మన చంచలరావు గారు ఆ రోజు అడిగితే తప్పకుండా పెడదాం. ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు కంటి సంబంధాలు ఉండే ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి పేదవాళ్ళు చాలామంది ఉన్నారు, ఉచితంగా పెడదాం, దానికి మన ట్రస్ట్ కూడా మన సైడ్ నుంచి ఏం చేయాలో అవి కూడా చేస్తామని చెప్పి ఆ రోజు చెప్పాం. చెప్పిన తర్వాత ఈ డేట్ ఫిక్స్ చేసుకొని ఈరోజు ఆదివారం ఈరోజు ఇక్కడ పెట్టడం జరిగింది. ఈరోజు పెట్టినప్పుడు దగ్గర దగ్గర ఇప్పటికీ ఒక 800-900 మంది అందరూ కూడా పేదలంతా కూడా వచ్చారు. ఇంకా వాళ్ళందరూ కూడా ఈరోజు టెస్ట్ చేస్తున్నారు. ఒక పక్క స్పెట్స్ అయితే స్పెట్స్ ఇస్తున్నారు, అదేవిధంగా ఆపరేషన్ అయితే ఆపరేషన్ అని చెప్పేసి రాసిస్తున్నారు, అదేవిధంగా డ్రాప్స్ తోటి పోయే పని అయితే డ్రాప్స్ ఇస్తున్నారు. ఇవన్నీ కూడా మనకి ఫ్రీగా ఈరోజు అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. స్పెట్స్ చేసుకున్న ఇచ్చే వాళ్ళకు కూడా ఇప్పుడు స్పెట్స్ ఇచ్చాం, వాళ్ళకు కూడా చెప్పాం, వాళ్ళకి మళ్ళీ హాస్పిటల్కి పోయి వాళ్ళ సైట్ ఎంత ఉందో అంత వాళ్ళ పవర్ కూడా యాడ్ చేయించుకోమని కూడా చెప్పాం. అదేవిధంగా ఆపరేషన్స్ ఏదన్నా శుక్లం కానీ ఇలాంటిది ఏదైనా ఆపరేషన్స్ ఉంటే కూడా మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఫ్రీగా ఆపరేషన్ చేసేదానికి కూడా ఈరోజు డాక్టర్స్ కూడా వాళ్ళు కూడా ఒప్పుకోవటం కూడా జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా పేదలు ఇబ్బంది లేకుండా ఉండడానికి ఈరోజు కార్యక్రమాలు చేశాం. లాస్ట్ మనకు ఎంతమంది వచ్చినా కూడా లాస్ట్ పేషెంట్ని కూడా చూసిన తర్వాతే మన డాక్టర్స్ కూడా ఇక్కడి నుంచి వెళ్తారు. కాబట్టి అందరూ కూడా ఓపికగా చూపించుకోండి, ఓపికగా మీకు కావాల్సిన స్పెట్స్ అయితే స్పెట్స్, ఆపరేషన్ అయితే ఆపరేషన్, ఏది కావాలో డాక్టర్ సజెషన్ మీద మీ అందరూ కూడా చేయించుకోవాలని చెప్పి కూడా మీ అందరిని కూడా కోరుకుంటా ఉన్నా.